హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవనితో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రణతి భరత్ల పెళ్లి గురించి మాట్లాడతారు. అవని అయితే నిజం వాళ్ళతో చెప్పలేక వాళ్ళందరి ముందు ఇక వాళ్ళిద్దరి పెళ్లి చేయటం కుదరదని గట్టిగా కరాఖండిగా చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రాజేంద్ర అవని దగ్గరికి వచ్చి, చూడమ్మా అవని, నిన్ను చాలాసార్లు చాలా రకాలుగా అవమానించాం, కానీ నువ్వు ఆ పగలు ప్రతీకారాలు ఇట్లా మనసులోనే పెట్టుకుంటావని అస్సలు అనుకోలేదు. నువ్వు మా మీద కక్ష సాధిస్తున్నావా, అందుకే ఇట్లా చేస్తున్నావా అని రాజేంద్ర నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, చూడండి మావయ్య, నేను అట్లా ఆలోచిస్తానని మీరెలా అనుకుంటున్నారు, కానీ మీకు త్వరలోనే నేను ఎందుకు ఇలా చెప్పానో అర్థమవుతుంది అని చెప్పి అవని అయితే ఇక రాజేంద్రతో చెబుతూ ఉంటే అక్కడే ఉన్న పార్వతి అయితే, చూడు, ఇక పార్వతి అయితే, నాకు తెలుసండి దీని బుద్ధి, మీకెవ్వరికి దీని బుద్ధి అర్థం కావట్లేదు. చూసారుగా, ఒక్కసారిగా ప్రణతికి పెళ్లి చేద్దామంటే తన మనసులో ఎక్కడలేని ద్వేషం బయటికి తన్నుకొచ్చింది. దీని మనస్తత్వం ఏంటో ఇప్పటికైనా మీకు అర్థమైందా అని చెప్పి ఇంకా పార్వతి అయితే రాజేంద్రతో చెప్తుంటే పక్క నుంచి పల్లవి, చూడు అవని, నువ్వు నీ తమ్ముడికి అలాగే ప్రణతికి పెళ్లి జరిపించావంటే అది కేవలం ప్రణతి ప్రేమించడం వల్ల జరిపించావని అనుకున్నాం, కానీ ఇప్పుడు నీ మాటలన్నీ విన్న తర్వాత అర్థమవుతుంది, కేవలం ఆస్తి కోసమే ఇదంతా చేశావని. అయినా ప్రణతేమి నీ భర్తకి తోడు పుట్టిన చెల్లెలు కాదు కదా, తను ఎలాగో అత్తయ్య గారి కూతురు కదా, నీ భర్తకి తను కేవలం పెంపుడు తల్లి కూతురు, అందుకే కదా ఇట్లాంటి భేదం చూపిస్తున్నావు. చివరికి అందరం తన పెళ్లిని రంగరంగ వైభవంగా కళ్ళారా జరిపిద్దామని అనుకున్నా సరే నువ్వు ఒప్పుకోవట్లేదు. ఎవ్వరూ చూడకుండా ఎక్కడో తెలియని ప్లేస్లో నీ తమ్ముడితో పెళ్లి జరిపించావంటే దానికి కారణం తను నీ సొంత ఆడపడుచు కాదనే కదా అని చెప్పి పల్లవి అయితే ఇక అవనిని నిందిస్తుంది. అవని అయితే, పల్లవి, ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడావంటే అని అంటుంటే పార్వతి, ఏ పల్లవి చెప్పిన దానిలో తప్పేముంది? ఒకవేళ నిజంగానే నీకు ప్రణతి మీద అంత ప్రేమ ఉంటే ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవడం లేదు చెప్పు, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ ఆస్తంతా నీ భర్తని నువ్వు ఇలా చేస్తున్నావని నాకు బాగా అర్థమైంది. ప్రణతికి బయట సంబంధమైతే ఎక్కడ తనతో పాటు ఆస్తిలో భాగం వెళ్ళిపోతుందేమోనని నీ తమ్ముడితో ఎరవేసి మరి నా కూతురి పెళ్ళి జరిపించావు. దిక్కు ముక్కు లేనిదాలాగా గుడిలో పసుపు కొమ్ము కట్టించావు. అదంతా మర్చిపోయి తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరికీ రంగరంగ వైభవంగా పెళ్ళి జరిపిద్దామని మాట్లాడుతుంటే పెళ్ళే కుదరదని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏవండి, ఇంకా దీంతో మాట్లాడేదేంటి, మనం వెళ్దాం పదండి అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్రని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని అయితే చాలా బాధతో ఇక ఇంటికి బయలుదేరుతుంది. అవని రావడంతోనే ఇంట్లో అందరూ కూడా అవనితో, వదినా, ఏమైంది, ఇంట్లో అందరూ నిన్నెందుకు రమ్మని పిలిచారు చెప్పొదినా అని చెప్పి ఇంకా ప్రణతి అయితే అవనిని అడుగుతుంది. అవని, ప్రణతి, ఇంట్లో వాళ్ళందరూ నీ పెళ్ళిని మళ్ళీ చూడాలని అనుకుంటున్నారు. భరత్కి నీకు ఎక్కడో గుడిలో పెళ్ళి జరిగింది, ఆ పెళ్ళి వాళ్ళు చూడలేదు. నిన్ను కన్నందుకు వాళ్ళ చేతులతో మళ్ళీ నీకు పెళ్ళి చేయాలని ఆశపడుతున్నారు. వాళ్ళకి తెలియదు కదా నువ్వు భరత్ని ప్రేమించలేదని. వాళ్ళతో నిజం చెప్పలేక, ఏం మాట్లాడలేక వాళ్ళన్న మాటలకి తల దించుకొని వచ్చాను. భగవంతుడా, ఆ ప్రశాంత్ ఎక్కడున్నాడు? ప్రణతి జీవితాన్ని ఇలా ఎందుకు చేశాడు? వాడిని పట్టుకొని నిలదీయాలి అని చెప్పి అవని అయితే చాలా బాధపడుతుంది. భరత్ అయితే, అక్క, నువ్వు బాధపడకక్క, ఏం కాదక్క, ఖచ్చితంగా ఇంట్లో అందరూ త్వరలోనే నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వు ఏ తప్పు చెయ్యలేదని అందరూ కలిసి నీకు క్షమాపణ చెప్తారు అని చెప్పి అవనికి ధైర్యం చెప్తాడు. ఇక ప్రణతి అయితే, నన్ను క్షమించు వదినా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఇట్లాంటి పరిస్థితుల్లో
ఉండవలసి వస్తుందని అస్సలు ఊహించలేకపోయాను. నా వల్ల కుటుంబానికి దూరమయ్యావు, అన్నయ్యకి ఆరాధ్యకి దూరమయ్యావు. ఇదంతా నా వల్లే, నేను చేసిన తప్పు వల్లే అని చెప్పి ఇక ప్రణతి అయితే తన 2 చెంపలకి కొట్టుకుంటుంది. ఒక్కసారిగా అవని, ప్రణతి నీకు పిచ్చి పట్టిందా? అదేం కాదు, నువ్వు ప్రశాంతంగా ఉండని తనని సోఫాలో కూర్చోపెట్టి తను కూడా కూర్చుంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే ఇంట్లో వాళ్ళతో, చూశారు కదా అత్తయ్య, అవని మరి ఇంత క్రిమినల్ బ్రెయిన్ని అస్సలు అనుకోలేదు. అసలు ఆస్తి కోసం ఇంత పెద్ద స్కెచ్ వేస్తుందని అస్సలు ఊహించలేదు. ఒకవేళ తన మనసులో ఏమీ లేకపోతే తన తమ్ముడు భరత్తో ప్రణతి పెళ్లి జరిపించడానికి ఏంటి ప్రాబ్లం చెప్పండి? ఎందుకంటే ఈ ఆస్తిలో భాగం ఎవ్వరికీ వెళ్ళకూడదని చాలా ప్లాన్గా భరత్తో ప్రణతి పెళ్లి చేసేసింది. తిరిగి ప్రణతికి రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించే ఖర్చు కూడా పెట్టకూడదని తను ఎంత కరాఖండిగా చెప్పిందో చూసారుగా. ఆ అవని ఎట్లాంటిదో ఇప్పటికైనా మీకందరికీ అర్థమైందిగా అని అంటూ ఉంటే ఇక కమల్ అయితే పల్లవి అవకాశం దొరికింది కదా అని వదిన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. వదిన అలా చెప్పడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని అంటుంటే, చి నోర్మై, ఎప్పుడు వదిన వదిన అంటూ దాన్ని వెనకేసుకురావడమే కానీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో నీకు అర్థం కావట్లేదా? నీ చెల్లెలి కోసం ఆ అవని ఎన్ని తప్పులు చేసినా క్షమించి ఇంటికి రమ్మని పిలిచాను. నా మనసులో తన మీద ఎంత కోపం ఉన్నా దాన్నన్నిటినీ తుడిచిపెట్టి తిరిగి మళ్ళీ అందరం కలిసి సంతోషంగా ఉండాలని ఆశపడ్డాను. కానీ అదేం చేసింది? దాని బుద్ధి చూపించుకుంది. ఎలాగో ప్రణతి అక్షయ్కి సొంత చెల్లెలు కాదు కదా, అది ఎలా పోయినా దానికి సంబంధం లేదు. తన తమ్ముడు తన గుప్పెట్లోనే ఉంటాడు, ఆస్తి మొత్తం దాని సొంతమే అవుతుంది. అది ఎట్లాంటిదో మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదో నాకిప్పటికీ తెలియట్లేదు అని చెప్పి పార్వతి అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పల్లవి అయితే పార్వతి అలా వెళ్ళిపోవడంతో చాలా ఆనందపడుతుంది. ఇంతవరకు అవని గురించి వీళ్ళందరూ తెగ సంబరపడిపోయారు. అవనిని ఇంటికి వచ్చేస్తుందని తెగ ఆనందపడ్డారు. ఒక్కసారిగా వీళ్ళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇక అవనిని ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి అత్తయ్య జీవితంలో ఒప్పుకోదు. ఇక మావయ్య గారు కూడా అవనిని ఇంటికి తీసుకొద్దామని ఆయన నోటితో ఆయన ఇక చెప్పలేరు అని చెప్పి ఇంకా పల్లవి అయితే తెగ ఆనందపడుతూ గదిలోకి వెళ్తుంది. అనుకోకుండా పల్లవికి ఇంకా ఒక ఫోన్ అయితే వస్తుంది. ఆ ఫోన్లో పల్లవి, ఏయ్ నీకు చెప్పాను కదా నేనే నీకు కాల్ చేస్తానని, నువ్వు ఎందుకు నాకు కాల్ చేస్తున్నావు అని అంటుంటే ఇక అట్నుంచి పర్సన్, చూడు నువ్వు ఎలా చెప్పితే అలాగే చేశాను, కానీ నువ్వు నాకు ఇవ్వవలసిన అమౌంట్ ఇవ్వకుండా ఇలా చేస్తే తరువాత నేను ఇంకొక పని చేయాల్సి ఉంటుంది అని చెప్పి పల్లవిని బెదిరిస్తుంటారు. ఇక పల్లవి అయితే, చూడు నువ్వు కావాల్సిన డబ్బు ఇచ్చాను కదా, మళ్ళీ ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి ఇంకా పల్లవి అవతల పర్సన్తో మాట్లాడుతుంటే అతను, చూడు నువ్వు ప్రణతిని కేవలం ప్రేమించినట్టు మోసం చేయమన్నావు, కానీ నేను ఇంకొక స్టెప్ వేసి దాన్ని తల్లిని చేశాను అని అంటుంటే, ప్రణతిని తల్లిని చేసి నువ్వు చాలా పెద్ద మంచి పని చేశానని రెచ్చిపోతున్నావు, కానీ ఆ అవని చాలా తెలివైంది, దానికి కనుక దొరికితే జైల్లో ఊచ లెక్కెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నువ్వు నన్ను ఇరికిచ్చాలనుకుంటున్నావేమో, నా దగ్గర మరో ప్లాన్ ఉంది, దానిలో నిన్ను ఎలా ఇరికిస్తానో చూస్తూ ఉండు, ఇంకొకసారి డబ్బులు గిబ్బులంటూ ఫోన్ చేశావంటే అని అంటుంటే ఇక అట్నుంచి మాట్లాడుతున్న వ్యక్తి, సారీ మేడం, ఇంకెప్పుడు కూడా డబ్బుల కోసం మీకు కాల్ చేయను, దయచేసి నా లైఫ్తో ఆడుకోకండి అని చెప్పి అతను కాల్ కట్ చేస్తాడు. ఇక పల్లవి అయితే, నన్నే బెదిరిస్తాడా వీడు, ఎవరితో మాట్లాడుతున్నాడో మర్చిపోతున్నట్టున్నాడు, ఈ పల్లవి ఏదైనా అనుకుంటే చేసే తీరుతుంది, ఇక జీవితంలో ఇంట్లో ఎవ్వరు కూడా ఆ అవని పేరే ఎత్తరు అని చెప్పి వెనక్కి తిరిగి చూడడంతో గుమ్మం దగ్గర ఉన్న రాజేంద్రని చూసి షాక్ అయిపోతుంది.
ఇక రాజేంద్ర లోపలికి వస్తాడు. ఒక్కసారిగా పల్లవి మావయ్య నాతో అని అంటుంటే, ఛీ నోర్మై, అసలు నువ్వు ఆడదానివేనా? ఒక ఆడదాని వయ్యుండి మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయిస్తావా? అది సరిపోనట్టు ఇదంతా చేసింది అవనేనే అని తన మీద నిందలు వేస్తావా? అసలు అసలు నువ్వు నా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి రాజేంద్ర అయితే ఇక పల్లవిని నిలదీస్తుంటాడు. ఒక్కసారిగా అక్కడ మాటలు వినిపించి అందరూ కూడా ఇక పల్లవి ఉన్న గది దగ్గరికి వస్తారు. ఇంకా రాజేంద్రని చూసిన కమల్, నానా ఏమైంది, పల్లవి ఏం చేసింది అని అంటుంటే, రే కమల్, ఎన్ని రోజులు ప్రణతి జీవితం నాశనం అవ్వడానికి కారణం అవని అని మనందరం పొరపాటు పడ్డాం. కానీ ప్రణతి జీవితం అలా అవడానికి కారణం ఇదిగో ఇక్కడ ఉందిగా ఈ పల్లవిని అని అంటుంటే, ఒక్కసారిగా కమల్ ఏం అర్థం కాక, ఏం మాట్లాడుతున్నారు నాన్న? ప్రణతి జీవితం నాశనం అవ్వడానికి కారణం పల్లవినా? ప్రణతి ప్రేమించింది భరత్ని కదా, మరి తన జీవితం ఎందుకు నాశనం అవుతుంది? తననే కదా చేసుకుంది అని అంటుంటే, అయ్యో ఈ విషయాన్ని మీతో ఎట్లా చెప్పమంటారు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే చాలా కోపంగా హాల్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఉన్నట్టుండి ప్రణతి కూడా అక్కడికి వస్తుంది. ఇంతలో ప్రణతిని చూసిన శ్రీకర్ అలాగే అక్షయ్ ఇద్దరు కూడా అమ్మ ప్రణతి అని అనుకుంటూ ప్రణతిని లోపలికి తీసుకొస్తారు. ఇక పక్క నుంచి పల్లవి అయితే భయంతో గజగజ వణికిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రణతి కూడా వచ్చింది. ఇది కనుక నోరు విప్పితే అందరికీ నిజం తెలిసిపోతుంది. ఇప్పటికే సగం నిజం తెలిసిన మా మావయ్య కోపంతో ఊగిపోతున్నాడు. ఇప్పుడు ఈ ప్రణతి పూర్తిగా నిజం చెప్పిందంటే నేను అడ్డంగా ఇరుక్కుంటాను అని చెప్పి ఇక పల్లవి ముందుకొచ్చి, ఏయ్ ప్రణతి, ఎందుకొచ్చో? మీ వదిన నీకు నువ్వు ప్రేమించిన భారత్కి పెళ్లి చేస్తానంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు నిన్ను రాయబారానికి పంపించిందా అని అంటుంటే, చూడు వదిన, కాస్త నేను చెప్పేది వినండి అని అంటుంటే ఇక శ్రీకర్, పల్లవి నువ్వు ఆగు, పల్లవి ఆగు, ప్రణతి ఏదో చెప్తానంటుంది అని అంటుంటే, రాజేంద్ర ఆగండి, అందరూ కాసేపు సైలెంట్గా ఉండండి. ప్రణతి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ నుంచి నేను కొన్ని నిజాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి రాజేంద్ర అయితే ఇక ప్రణతిని అడుగుతూ ఉంటే పక్క నుంచి పల్లవి, మావయ్య అది అని అంటుంటే, ఇప్పుడే చెప్పాను కదా ఎవ్వరూ మాట్లాడొద్దని, ఎందుకు మాట్లాడుతున్నారు అని గట్టిగా అరవడంతో ఇక కమల్ అయితే, ఏయ్ నిన్ను మాట్లాడొద్దని నాన్న చెప్పారు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నీ టెన్షన్ చూస్తుంటే నాకెందుకో నువ్వు ఏదో పెద్ద తప్పే చేశావని, నాన్నకి దొరికిపోయావని నాకు అర్థమవుతుంది. చూడు, నువ్వు కనుక మాట్లాడావంటే నాన్న కాదు, నేనే నిన్ను కొట్టి చంపేస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవిని బెదిరిస్తాడు. ఒక్కసారిగా పల్లవి అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంతవరకు చాలా కష్టపడి ప్లాన్స్ మీద ప్లాన్స్ వేశాను. ఇప్పుడు ఎవ్వరికీ కూడా నేను ఏమీ చెప్పలేకపోతున్నాను అని పల్లవి భయపడుతూ ఉంటే ఇక ప్రణతి అయితే, నాన్న మీరు నాకు భరత్కి పెళ్లి చేయాలని వదినతో మాట్లాడారు. ఆ పెళ్ళికి వదిన ఒప్పుకోలేదని వదిన్ని మీరందరూ నిందించారు. కానీ నిజానికి వదిన పెళ్ళికి ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను ప్రేమించింది భారత్ని కాదు కాబట్టి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ అయితే, ప్రగతి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ప్రేమించింది ప్రశాంత్ని కాదా? మరి నువ్వు భరత్ని ప్రేమించకపోతే మరి తననెందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటుంటే, అసలు నాకు పెళ్ళే కాలేదన్నయ్య అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. ఇక శ్రీకర్ అయితే, ప్రణతి నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు పెళ్ళి కాకపోవడం ఏంటి అని అంటుంటే, అవునన్నయ్య, నాకు భరత్తో
పెళ్ళి జరగలేదు. పెళ్ళైనట్టు మీ అందరికీ వదిని అబద్ధం చెప్పమంటే చెప్పాను అని అనడంతో ఇక రాజేంద్ర, ఏం మాట్లాడుతున్నావు? భరత్తో నీకు పెళ్ళి కాకపోతే మరి ఎవరితో నీకు పెళ్ళైనట్టు? మరి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరు అని అడగడంతో నన్ను క్షమించండి నాన్న. నేను ప్రేమించిన వాడితో మోసపోయాను. నా జీవితాన్నే కోల్పోయాను. ప్రేమించి వాడిని నమ్మి వాడితో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఇప్పుడు ఒక బిడ్డకి తల్లినయ్యాను అని చెప్పి ఇక ప్రణతి చెప్పడంతో పక్క నుంచి పల్లవి, బాగుంది, చాలా బాగుంది. ఆ అవని మరొక కొత్త నాటకాన్ని మొదలుపెట్టిందనమాట. నిన్నటిదాకా నువ్వు అవని తమ్ముణ్ణి ప్రేమించాను అని చెప్పావు. తను కూడా అదే నాటకాన్ని ఆడింది. ఇప్పుడేమో పెళ్ళైనట్టు అబద్ధం చెప్పింది అంటున్నావు. అసలు ఏంటిదంతా? చూసారా అత్తయ్య, ఆ అవని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాననేసరికి ఇప్పుడు మన ప్రణతికి పెళ్ళే కాలేదని ప్రణతితో ఎట్లా చెప్పిస్తుందో, మరొక కొత్త కథని ఎలా అల్లుతుందో అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక రాజేంద్ర, పల్లవి ఇంకొక మాట మాట్లాడావంటే నా కూతురు గురించి చంపేస్తాను. ఏంటి, నా పెద్ద కొడలు తప్పు చేసిందా? చూడు, నా పెద్ద కొడలి పేరుని అడ్డం పెట్టుకొని వెనక ఉండి ఎట్లాంటి అన్యాయాన్ని చేస్తున్నావో ఈరోజు నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. అసలు నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి నీకు చేతులెట్లా వచ్చాయే అని చెప్పి ఒక్కసారిగా రాజేంద్ర ఆవేశంగా పల్లవి చెంప పగల కొడతాడు. ఇక పల్లవి అయితే, మావయ్య ఏం చేస్తున్నారు అని అంటుంటే, ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. ఆ రోజు ఆవేశంలో అవన్నీ గన్తో షూట్ చేశాను, కానీ నీలాంటి దాన్ని చంపేయాలి అని చెప్పి ఇక రాజేంద్ర ఆవేశపడుతుంటే ఇక పార్వతి అయితే, ఏవండి ఏమైందండి? ప్రణతి జరిగిందంతా చెప్పింది, కానీ మీరు అనవసరంగా పల్లవిని నిందిస్తున్నారు. పల్లవి ఏం తప్పు చేసింది? తప్పులని చేసింది ఆ అవని. ఇంతకుముందు తన తమ్ముడితో పెళ్ళయిందని మనందరికీ అబద్ధం చెప్పింది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తానంటే ప్రణతితో ఏకంగా పెళ్ళే కాలేదని, మన ప్రణతి మరొకడితో మోసపోయానని రకరకాలుగా చెప్పుకొస్తుంది. మన ప్రణతి చిన్నపిల్ల, తనకేమీ తెలీదు. తను చెప్పినట్టుగా ప్రణతి వినేలా చేస్తుంది అని అంటుంటే, పార్వతి నీకేం తెలీదు, ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. చూడు పల్లవి, నీ నోటితో నువ్వు నిజం చెప్తావా లేక చెప్పించమంటావా అని గట్టిగా నిలతేయడంతో, ఏంటండి మీరు, నేనిక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు పల్లవిని నిలదీస్తున్నారు అని చెప్తుంటే, చూడు పార్వతి, కాసేపు నువ్వు మౌనంగా ఉంటే చాలా బాగుంటుంది. రే కమల్, నీ భార్యతో చెప్పు, మర్యాదగా ప్రణతి జీవితాన్ని నాశనం చేసినవాడు ఎక్కడున్నాడో తీసుకొస్తుందా లేక పోలీసులతో నా స్టైల్లో బుద్ధి చెప్పించమంటుందా అని అనడంతో ఇక కమల్కి మొత్తం అర్థమవుతుంది. నాన్న, నాకు మొత్తం అర్థమైంది. ఈ ప్రణతితో, ఈ పల్లవితో ఎట్లా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి తన 2 చేతులకి షర్ట్ని పైకనుకొని ఇక పల్లవి ముందు నుంచుంటాడు. చూడు, నువ్వు వదిన్ని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటే ఉన్నట్టుండి వదిన మీద నీకు ఇంత ప్రేమ ఎట్లా వచ్చిందా అని అస్సలు నమ్మలేకపోయాను. నువ్వు మారిపోయావని ఒక్క క్షణం చాలా సంతోషపడ్డాను. కానీ నీది కుక్క లాంటి బుద్ధి. కుక్క ఎప్పటికీ మారదు. తనని ఎంత గారంగా చూసుకున్నా తను కూర్చున్న ప్లేస్లోనే ఛీ, ఎందుకులే, నీ వల్ల కుక్కకున్న గౌరవం కూడా పోతుంది. అది ఎన్ని చేసినా అన్నం తిన్న విశ్వాసాన్ని చూపిస్తుంది. కానీ నువ్వు తిన్నింటి వాసాలే లెక్కేస్తున్నావని నాకు బాగా అర్థమైంది. మర్యాదగా నా చెల్లెలు ప్రణతి ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నాడో చెప్తావా లేదా అని చెప్పి ఇక పెళ్ళమని 2 చెంపలు వాయి కొడతాడు. ఇక పల్లవి అయితే, బావా నువ్వేం మాట్లాడుతున్నావు?
మావ ఏదో మతిలేని మాటలు మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే ఇక అక్షయ్, చాలు పల్లవి, చాలు, ఎంతవరకు నువ్వు ఆడిన నాటకాలు చాలు, ఇంతవరకు నువ్వేంటో తెలియక నువ్వు చెప్పినవన్నీ గుడ్డిగా విన్నాం. కానీ నువ్విప్పుడు వెనకుండి ఎట్లాంటి నాటకాలు ఆడుతున్నావో నాన్నగారు కళ్ళారా చూసా అంటున్నారు, చెవులారా విన్నా అంటున్నారు. ఇంకా నువ్వు దాచిపెట్టాలని చూడకు, చెప్పు చెప్పు. ప్రణతి ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నాడో చెప్తావా లేదా అని చెప్పి ఇక అక్షయ్ అయితే పల్లవిని కొట్టాలని దగ్గరికి వస్తాడు. నువ్వు వాగన్నయ్యా, దీన్ని కొట్టడానికి నేనున్నాను కదా, నీకెందుకు శ్రమ, చేతులు నొప్పి పెడతాయి, చెప్పవే చెప్పు. దేవత లాంటి నా వదిన్ని అందరం అవమానించాం, నిందించాం, ఇంటి నుంచి పంపించేశాం. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న నా చెల్లెలి కంట్లో కన్నీళ్లు పెట్టించావు, నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసావు, నా చెల్లెల్ని నలుగురిలో తలెత్తుకోకుండా చేసేసావు. ఇప్పుడు నువ్వు కనుక నిజం చెప్పకపోతే ఇప్పుడే నేను మరొక నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది, చెప్తావా లేదా అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవి 2 చెంపలు పగల కొడతాడు. ఒక్కసారిగా పల్లవి భయపడిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో పల్లవి నోటితోని నిజం చెప్పించబోతున్న రాజేంద్ర అలాగే అవనిని క్షమాపణలు చెప్పి ఇక సంతోషంగా ఇంటికి తీసుకొస్తున్న పార్వతి. ఈ స్టోరీ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.